రజ్బే ఎన్ భరూచా. ఛానెలింగ్. ఛానెలింగ్ అంటే ఉన్నత లోకవాసులు సందేశాలను ప్రసారం చేయడం. ఛానెలింగ్ ద్వారా చరిత్రలో ఎంతోమంది ఋషులు మరి ప్రవక్తలు దేవుని వాక్కును ప్రజలకు తెలియజేయడానికి తమను తాము పరిశుద్ధమైన పాత్రలుగా మలుచుకున్నారు. వాళ్లలాగే ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్క ప్రాణి కూడా ఒక ఛానెల్ లా లేదా ఒక మీడియం లా మారి ఆత్మలోకాలలోని మాస్టర్స్కి ఉపయోగపడే సత్తాను కలిగి ఉంటుంది. ప్రాచీన ప్రవక్త అయిన జరాతుష్ట్ర గారిని మనం ఈ సృష్టిలోకెల్లా మొట్టమొదటి ఛానెలర్గా భావించవచ్చు. వీరు ఛానెలింగ్ ద్వారా భగవంతుడిని దర్శించి ఉన్నది ఒక్కడే భగవంతుడు. అతడికి అన్ని శక్తులూ ఉన్నాయి. అతడు అంతా తెలిసినవాడు మరి అంతటా ఉండగలడు అని చెప్పారు. ఆయన భగవంతుడిని అహురా మగ్ను అని పిలిచాడు. అంటే రూపం, రంగు మరి ఆకారం లేనివాడు అని అర్థం. ఉన్నత లోకాల పవిత్రాత్మ చేతిలో పనిముట్టుగా మారడానికి జరాతుష్ట్రగారు ధ్యానం ద్వారా తమను తాను ఖాళీ పాత్రలా మలుచుకున్నారు. తమలోకి పవిత్రాత్మ ప్రవేశానికి వీలు కల్పించి దైవం తన ద్వారా మాట్లాడేటట్లు చేశారు. ఈ విషయాలన్నీ జోరాస్ట్రియన్ల పవిత్ర గ్రంథమైన అవెస్తా లో పొందుపరచబడి ఉన్నాయి. ఏ పురాతన మత గ్రంథంలోని బోధనలు అయినా అందులోని జ్ఞానం, పదాల అమరిక, అర్థం మరి ఆ పేజీల గుండా ప్రవహించే ప్రేమ, దయ అంతా కూడా కేవలం ఒక మానవమాతృడి కలం గుండా జారింది కాదు. అది ఉన్నతాత్మలు కొందరిని ఛానల్ చేసుకుని అందించిన మహాసత్యాలు. ఉదాహరణకు రామాయణం అన్నది పరమ కిరాతకుడైన రత్నాకరుడు. ఋషి బోధనలతో తనలోని పరమాత్మను దర్శించి వాల్మీకిగా పరివర్తన చెందిన తరువాత వ్రాయబడిన గ్రంథం. ఒకానొక పవిత్ర ఆత్మ అతడిని ఛానెల్గా ఉపయోగించుకుని వ్రాసిన మహాకావ్యం అది. అలాగే చదవడం, వ్రాయడం రాని మహమ్మద్ ప్రవక్తలోని దివ్యత్వాన్ని గుర్తించిన ఉన్నతలోకాల ఆత్మలు అతని ద్వారా ఎంతోమందిచే ఆరాధించబడే ఖురాన్ గ్రంథాన్ని అందించి ఈ భూమి మీద శాంతి స్థాపనకు మార్గం వేశారు. ఉన్నత లోకాల మాస్టర్స్ను భరించగలిగే శక్తిని పొందడానికి వాళ్లు ధ్యానం ద్వారా తమను తాము శూన్యంగా మార్చుకున్నారు. ఇలా పవిత్రాత్మలకు ఛానెలింగ్ లేదా మీడియన్లుగా మారే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరూ పవిత్రాత్మల యొక్క పనిముట్లే కాని అది ఎలాంటి పనిముట్టుగా మారాలి అన్నది మాత్రం వాళ్ల ఇష్టం. నేను శూన్యంగా మారి పవిత్రాత్మ వాక్కును అందరికీ అందించే పనిముట్టుగా మారాలా? లేక అర్థంపర్థం లేని అనిత్యమైన కోరికలతో నిండి అసహ్యాన్ని, చెడును వ్యాపింపజేసే పనిముట్టుగా మారాలా అన్నది మీ ఇష్టం. మీకు ఏది కావాలో మీరే నిర్ణయించుకునే స్వేచ్ఛ మీకు ఎప్పుడూ ఉంటుంది. ఒకానొక పవిత్రాత్మకు ఛానెల్గా లేదా మీడియం మారడానికి మీరేమీ కసరత్తులు చేయనవసరం లేదు. పనిగట్టుకుని కూర్చుని పవిత్రాత్మలను పిలవనవసరం కూడా లేదు. మీలో సుడులు తిరిగే ఆలోచనలను, కోరికలను, ఆశలను, అసహ్యాలను మరి మూఢనమ్మకాలను ఖాళీ చేసుకుంటే చాలు. మీ చుట్టూ సదా తిరుగుతూ ఉండే క్షణం ఆలస్యం చేయకుండా మీలోకి పవిత్రాత్మలు ప్రవేశించి మీ ద్వారా పనిచేస్తూనే ఉంటారు. అప్పుడు మీలో మీరైనా ఉండాలి, లేదా మీ పవిత్రాత్మ అయినా ఉండాలి. అది మీరు నిర్ణయించుకోవాలి. ఇద్దరం ఉంటామంటే కుదరదు. ఛానల్స్ లేదా మీడియన్లలో చాలా రకాలు ఉంటారు. ఇందులో కొందరు తమకు ఇవ్వబడిన మార్గాలలో మానవజాతికి తమ సహాయ సహకారాలను అందిస్తూ ఉంటే, మరికొందరు బలహీనుల కోసం పోరాడే వీరులుగా తయారవుతారు. ఇంకొందరు మానసికంగా వేదనను అనుభవించే వాళ్లకు హీలర్స్ ఉంటారు. ఒక్కోసారి పవిత్రాత్మలు కొందరు మీడియన్లను కోట్లాది మందికి ఉపయోగపడే మందులను మరి వ్యాక్సిన్లను కనిపెట్టడానికి ఎన్నుకుంటారు. పేదలకు ఆహారాన్ని అందివ్వడం, జంతువులను కాపాడడం, గొప్ప సంగీత స్వరాలను కంపోజ్ చేయడం, మంచి పుస్తకాలు వ్రాయడం, లేదా గొప్ప గొప్ప సినిమాలకు దర్శకత్వం వహించడం అన్నీ కూడా మీడియన్ల కోవకే చెందుతాయి. ఒక్కోసారి కొందరు అతి సాధారణమైన వ్యక్తులుగా సమాజంలో జీవిస్తూనే తమ దగ్గరికి వచ్చే వాళ్లను స్వస్థతపరుస్తూ ఉంటారు. ఒక్కోసారి యుగ మార్పిడుల కోసం ప్రజలందరి సామూహిక కర్మ ప్రక్షాళనలు చేయడానికి కూడా పవిత్రాత్మలు శక్తివంతమైన మీడియన్లను ఎన్నుకుంటాయి. ఆ మీడియన్లు సామూహిక ఉద్యమాల ద్వారా ఈ భూమి మీద గొప్ప గొప్ప మార్పులకు శ్రీకారం చుడుతూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే, నా జీవితం కేవలం నాది మాత్రమే కాదు,
అని మీరు గుర్తించిన మరుక్షణం పవిత్రాత్మల చేతిలో మీరు గొప్ప ఛానల్స్ లేక మీడియన్లుగా మారి లోక కళ్యాణం కోసం పరుగులు పెడతారు. అతీంద్రియ శక్తులను మేల్కొలిపే ఈ అద్భుత తతంగంలో ఏ వాయిద్యం, ఏ రాగం వాయించాలో మీకు తెలియదు కనుక ఆ నిర్ణయాన్ని పవిత్రాత్మలకే వదిలేయండి. అప్పుడిక ఒక దగ్గర నష్టపోయిన మీరు ఇంకోచోట ఎలా గెలవాలో వాళ్లే నిర్ణయిస్తారు. ఆంగ్ల మూల గ్రంథం ద ఫకీర్. తెలుగు స్వేచ్ఛానువాదం టి. వాణి.